ఇక గ్రహణే చేయవ, గ్రహణంలో చదవాలి. గ్రహణంలో హరిశ్చంద్ర చరిత్ర వింటే సూర్యగ్రహణం చంద్రగ్రహణాల కాలంలో రేపు మళ్ళీ మనకి ఆషాఢ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఉన్నది. అటువంటి రోజున కనుక విన్నట్టయితే ఈ కథని మళ్ళీ చక్క రికార్డు చేస్తున్నాం కదా, చక్క యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నారు, శుభ్రంగా వినండి, పెట్టుకుని హరిశ్చంద్ర చరిత్ర వినండి. అటువంటి వాడు అసలు యముడి ముఖం చూడదు, హాయిగా టీవీగా స్వర్గానికి పోతాడు. సకల వేదములు సకల పురాణములు నిరంతరం విన్నవాడు, పారాయణ చేసినవాడు, 7 కోట్ల మహామంత్రములు అనుష్ఠానం చేసినవాడు, ఇటువంటి వాళ్ళు పొందే ఫలం హరిశ్చంద్ర చరిత్రని గ్రహణం నాడు విన్నవాడు పొందుతాడు. నిత్యం కురుక్షేత్రంలోనూ పుష్కర క్షేత్రంలోనూ గంగా తీరంలోనూ బంగారము దానం చేసేవాడికి వచ్చే ఫలితం ఈ హరిశ్చంద్ర చరిత్ర భక్తితో విన్నవాడికి వస్తుంది. హరిశ్చంద్ర చరిత్ర నరకం నుంచి విముక్తి కలగజేస్తుంది, కుటుంబ వృద్ధిని ధనధాన్య వృద్ధిని ఇస్తుంది అని హరిశ్చంద్రుడి యొక్క చరిత్రకి ఫలశ్రుతిని త్రిమూర్తులు విధించారు. ఇదంతా ధర్మపక్షుడు జైమిని మహర్షికి చెప్పారని మర్చిపోకూడదు. జైమిని చాలా ఆనందపడిపోయి తదనంతర కథ ఏమిటన్నాడు.